RTI Live News. Ask for right. ఇటీవల జరిగిన సాలూరు న్యాయవాదుల సంఘం ఎన్నికలలో గెలుపొందిన తాడి తిరుపతిరావు అధ్యక్షులుగా, సబ్బాన వేణుగోపాలరావు ఉపాధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా సిహెచ్ చంద్రశేఖర్లు ఇతర సభ్యులు అంతా ప్రమాణ స్వీకారం సాలూరు న్యాయవాదుల సంఘం హాలులో చేసి ఉన్నారు. ఒక ప్రకటనలో అధ్యక్షులు సాలూరుకు అదనపు కోర్టు, సబ్ కోర్టు ఇంకా సబ్ జైలు మంజూరయ్యేలా కృషి చేస్తామని ఆర్టీఐ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ పాణిగ్రాహికి తెలియజేశారు. తేదీ 28/3/2024 జరిగినటువంటి సాలూరు న్యాయవాదుల సంఘం కార్యవర్గ ఎన్నికల్లో రెండవసారిగా నన్ను మెజార్టీతో సాలూరు న్యాయవాదులందరూ నన్ను గెలిపించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్రింద సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా న్యాయవాద మిత్రులందరితో సఖ్యతగా ఉంది. మన సాలూరు కోర్టుకు ఉన్నటువంటి సమస్యలు అనగా ముఖ్యంగా సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 3000 పైచిలుకు కేసులు పెండింగ్లో ఉన్నది. కానీ కేవలం ఒకే ఒక కోర్టు ఉండటం వల్ల సత్వరంగా కేసులు పరిష్కారం అవటం లేదు. దాని గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, అదేవిధంగా దుర్గా ప్రసాదరావు జస్టిస్ గారికి, పోర్ట్ఫోలియో జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా బీవలం చక్రవర్తి గారికి, వారందరూ కూడా విన్నపాలు తెలియజేశాము. ఇక్కడ అదనపు కోర్టు మరియు సబ్ కోర్టు అత్యవసరమై ఉన్నవి. ఎక్కువగా సబ్ కోర్టు కేసులు సాలూరు